కానీ ఆయన తిన్నా కూడా పేగి పట్టదు. ఇక మొత్తానికి కేసీరావయ్య ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చేయబట్టి కుర్తిల పడ్డ ఎలుకోలే తనలాడుతున్నాడనుల్లా పాపము. నేడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు. నవంబర్ 20 తర్వాత స్థానిక ఎన్నికలు. స్థానిక సంస్థలకు రాష్ట్ర సర్కారు ఇదివరకే సై అన్నా రిజర్వేషన్లపై వచ్చిన సాంకేతిక ఇబ్బందులతో బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో గురువారం జరిగే ఇవాళ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయట. గత నెల 17న స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని న్యాయస్థానం ప్రశ్నించగా 2 వారాల్లో చెప్తామని ఏజీ ధర్మాసనానికి తెలిపిందట. నవంబర్ 1లోగా ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే విషయం కోర్టుకు తెలపాల్సి ఉంది. ఈ మేరకు అఫిడవిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి కూడా ఉంది. గత క్యాబినెట్ సమావేశంలో మెజారిటీ మంత్రులు కూడా స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇగో గిది కథ. నవంబర్ 20 తర్వాత స్థానిక ఎన్నికల కథ భాగవతం ఉండబోతుందట అనేది మరి ఇప్పుడు పరద మీదకి వచ్చింది, చూడాలి. ఇదేంది? జూబ్లీ హిల్స్ నామినేషన్లలో స్ట్రేట్ రికార్డు. నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్. ఇక ఆయనకు కూడా వచ్చింది అనుకో, ఎవరికి? లంకర దీపక్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ముగ్గురికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. భారీగా నామినేషన్ల తిరస్కరణ జరిగిందట. ఇక కొన్ని కోళ్యాగలు ఇక మరి ఎట్ట నింపినాయో ఏం కాదో ఆతరబాదర కొన్ని కోళ్యాగలకు తిరస్కరణ అయిందట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడంతో స్క్రూటినీకి చాలా సమయం పట్టింది. రికార్డు స్థాయిలో 321 నామినేషన్లు దాఖలు కాగా ఇది స్టేట్ రికార్డు. అయితే ఈ బైపోల్లో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇంకా ఈ నవీన్ కోళ్యాగా కూడా కొద్దిగంత ఏదో ఆదరవాదర నింపినట్టుగా అనేది కొద్దిగంత అనుమానం ఇప్పుడు అది కూడా సాపుగా పోయిందట తవ్వ. ఇక ఈమె సునీత, ఆమెకు సమితి కొడుకు, సునీతకు సమితి కొడుకు ఇప్పుడు అడ్డుపుల్ల చేసిండు. ఏందది? జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక అభ్యర్థి మా అమ్మ ఉండాలి. ఎవరు? జూబ్లీ హిల్స్ అది మన గోపీనాథ్ మొదటి భార్య కొడుకు. ఆ పిల్లగాని పేరు తారక్ ప్రద్యుమ్న ఏదో ఉంది పోరగాని పేరు. ఆ కోళ్ళగా మా అమ్మకు ఇడిగాయిదాం ఇవ్వకుండా ఎట్లా ఆమెని భార్యగా మీరు స్వీకరిస్తారు అని ఎన్నికల సంఘానికి ఇక ఈయన లేఖ రాసిండట. అసలైన భార్య మా అమ్మ. ఎవరు ఆమె? సునీత. నడవంగా దొరికించుకొని సునీత నేను గోపీనాథ్ భార్య అని చెప్పుకుంటేందుకు ఆమెకు ఎట్లా నోరు వస్తుంది? ఎవరా సునీత? మా అమ్మ ఉండగా మా అమ్మకి ఏమైనా ఇడాకులు ఇచ్చిండా, విడిగా ఇచ్చిండా ఆయన ఏమన్నా అనేది ఇప్పుడు గోపీనాథ్ పెద్ద భార్య కొడుకు గగ్గోలు పెడుతుండు. ఇక అయ్యా మీ ఇంట్లో పంచాయతీ ఏదన్నా ఉంటే మీరు కోట్ల చూసుకోరి, ఇక మా ముందర మీరు చెప్తే ఎట్లా అని ఎన్నికల సంఘ పోలు అన్నారట. ఇక అంతటితోటి అందుకనే ఈమెది పుసుకున్న ఏమైనా ఊసిపోతుందా ఏది ఈ నామినేషన్ కథ? ఊరకు మళ్ళీ ఏమైనా గందరగోళం అయితే, సునీత మన తిరస్కరణ అయితే మళ్ళీ ఉత్తపూర కాడికే వస్తుంది కథ. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని అందుకనే పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని లైన్లో